లీచీ పంట సాగు ప్రస్తుతం మన దేశంలో రైతులకు కాసులు కురిపిస్తోంది. లీచీ పంటలకు ఇటీవల కాలంలో మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ప్రధానంగా బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ సాగు విస్తృతంగా జరుగుతోంది. ఈ సాగు భారతదేశంలో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం అందించే ఉద్యానవన పంటగా పేరొందింది. ఇదిలా ఉంటే సరైన నేల, అనుకూల వాతావరణంలో నాణ్యమైన లీచీ తోటలు సాగు చేసి పెద్ద ఎత్తున లాభాలు గడించవచ్చని నిపుణులు అంటున్నారు. లీచీ సాగు భారతదేశంలో రైతులకు అధిక ఆదాయాన్ని అందించే లాభదాయకమైన ఉద్యాన పంటగా గుర్తింపు పొందింది. తియ్యటి రుచి, సువాసన, ఆకర్షణీయమైన ఎరుపు రంగు కలిగిన లీచీ పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రధానంగా బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో లీచీ సాగు విస్తృతంగా జరుగుతోంది. కాగా లీచీ పండ్లు వేసవి కాలంలో ఎక్కువగా అమ్ముడవుతాయి. స్థానిక మార్కెట్లు, హోల్సేల్ మండీలు, సూపర్ మార్కెట్లు, అలాగే గుమతి మార్కెట్లలో వీటికి మంచి ధర లభిస్తుంది. సరైన నిర్వహణతో ఏర్పాటు చేసిన లీచీ తోటలు దశాబ్దాల పాటు దిగుబడిని అందిస్తూ రైతులకు స్థిరమైన ఆదాయ వనరుగా మారతాయి. లీచీ చెట్లు వెచ్చని, అలాగే తేమ అధికంగా ఉండే వాతావరణంలో బాగా పెరుగుతాయి. పండ్ల ఏర్పాటుకు చల్లటి, పొడి శీతాకాలం అవసరం. అధిక వేడి, మంచు, అలాగే పొడి గాలులు చెట్ల ఎదుగుదలను ప్రభావితం చేస్తాయి. కాగా లీచీ పంట సాగుకు అనుకూల ఉష్ణోగ్రత 20 నుండి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండాలంటున్నారు వ్యవసాయ రంగ నిపుణులు. పండ్ల అభివృద్ధి సమయంలో తగినంత సూర్యరశ్మి, అధిక తేమ, అలాగే చల్లని శీతాకాలం అవసరం. లీచీ సాగుకు సేంద్రీయ పదార్థాలు అధికంగా ఉన్న లోతైన, సారవంతమైన నీరు అనుకూలం. అంతేకాదు నేల pH విలువ 5.5 నుంచి 7.0 మధ్య ఉండడం మంచిదంటున్నారు నిపుణులు. భారీ బంక నేలలు, ఉప్పు ప్రభావిత నేలలు లీచీ సాగుకు ఏమాత్రం అనుకూలం కావు. కాగా లీచీ వాణిజ్య సాగులో అనేక రకాలు ఉంటాయి. ఇందులో షాహీ రకం మొదటిది. షాహీ రకం బీహార్లో ప్రసిద్ధి చెందింది. ఈ రకం పండులో తీపి ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాతది కల్కత్తియా రకం. ఈ వెరైటీలో పండ్లు పెద్ద పరిమాణంలో ఉంటాయి. రోజే సెంటెడ్ ఇదో ప్రత్యేక సువాసన గల రకం. లీచీ మొక్కలను సాధారణంగా ఎయిర్ లేయరింగ్ లేదా మార్కెటింగ్ పద్ధతుల ద్వారా పెంచుతారు. గుర్తింపు పొందిన నర్సరీల నుంచి ఆరోగ్యవంతమైన మొక్కలను కొనుగోలు చేయాలి. కాగా లీచీ మొక్కలను నాటడానికి జూన్ నుండి ఆగస్టు వరకు ఉండే వర్షాకాలం అనుకూల సమయం. చెట్ల మధ్య 8 నుండి 10 మీటర్ల దూరం ఉండేలా నాటాలి. 1 మీటరు పొడవు, వెడల్పు, లోతు కలిగిన గుంతలు తవ్వి పై మట్టి, కంపోస్టు మరియు పశువుల ఎరువుతో నింపి మొక్కలు నాటాలి. లీచీ పండ్ల నాణ్యతలో నీటి నిర్వహణ కీలక పాత్ర పోషిస్తుంది. పుష్పించే దశ, పండ్ల ఏర్పాటు దశ, అలాగే ఎండాకాలంలో తగినంత నీరు అవసరం. అయితే నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా నీటి పొదుపుతో పాటు మొక్కలకు సమానంగా తేమ అందించవచ్చు. కాగా సేంద్రీయ ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాలు సమతుల్యంగా అందించాలి. చెట్ల వయసును బట్టి ఎరువుల మోతాదును నిర్ణయించాలి. జింక్, బోరాన్, ఐరన్ వంటి సూక్ష్మ పోషకాలు లోపించినప్పుడు వాటిని కూడా అందించాలి. లీచీ చెట్లు కొన్ని సంవత్సరాల తర్వాత పంట ఇవ్వడం ప్రారంభిస్తాయి. పండ్లు పూర్తిగా ఎరుపు రంగులోకి మారి తీపి రుచి పొందినప్పుడు కోతకు సిద్ధమవుతాయి. కోత సమయంలో ఉదయం చల్లటి వేళ్లలో పండ్లను కత్తెరతో జాగ్రత్తగా కోయాలి. కోసిన వెంటనే నీడలో ఉంచి మార్కెట్కు తరలించాలి. లీచీ పండ్ల నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండడంతో వేగంగా విక్రయించడం ముఖ్యం. లీచీ దిగుబడి చెట్ల వయస్సు, రకం, వాతావరణం మరియు నిర్వహణపై ఆధారపడి ఉంటుంది. సరైన శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తే వాణిజ్య స్థాయిలో మంచి ఆదాయం పొందవచ్చు. అధిక దిగుబడి రకాలు, మెరుగైన పంట అనంతర నిర్వహణ, నేరుగా మార్కెటింగ్, విలువాధారిత ఉత్పత్తుల తయారీ ద్వారా రైతులు మరింత లాభాలు పొందే అవకాశం ఉంది. లీచీ సాగు భారతదేశంలో రైతులకు దీర్ఘకాలిక ఆదాయాన్ని అందించే అత్యంత ఆశాజనకమైన ఉద్యాన పంట. సరైన నేల, అనుకూల వాతావరణం, నాణ్యమైన మొక్కలు మరియు శాస్త్రీయ సాగు పద్ధతులతో లీచీ తోటను విజయవంతంగా నిర్వహించి అధిక లాభాలు పొందవచ్చు. లీచీ సాగుతో చాలా మంది రైతులు కాసుల పంట పండిస్తున్నారు.